ఇలా వీళ్ళ టీం ఎమోషనల్ గా ఆ టనల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ జీడాంగ్ తన మనుషులు కొందరితో మోసుకుపోయిన టనల్ హోల్ ని ఎక్స్ప్లోసివ్స్ పెట్టి బ్లాస్ట్ చేసి లోపలికి పాయిజనస్ గ్యాస్ వదిలి అందులో ఉన్న మాన్స్టర్ ని చంపేయాలని ప్లాన్ చేస్తుంటాడు. వీళ్ళు ఎక్స్ప్లోసివ్స్ పేల్చిన లోపలికి నిజంగానే పాయిజన్ వదిలినా తన కొడుకు శామ్ ప్రాణాలకి ప్రమాదం కాబట్టి హీరో వెంటనే వెళ్లి జీడాంగ్ దగ్గర తన కొడుకు చిన్న పిల్లాడు లోపలే ఇరుక్కునున్నాడని అతన్ని కాపాడాలని ప్రతిమాలుతాడు. కానీ జీడాంగో ఆ మాన్స్టర్ కి అవకాశం ఇస్తే అది బయటకొచ్చి మన టౌన్ పై దాడి చేసి అందరినీ చంపేస్తే ఏం చేస్తాం, అది మరింత ప్రమాదమని అంటాడు. దీంతో వీళ్ళు లోపల మా కొడుకు మాత్రం కాదు మీ కోవర్కర్స్ కూడా ప్రాణాలతో ఉండొచ్చు కదా, సర్వైవర్స్ ఉంటే వాళ్ళు చనిపోతారని అంటూ ఉన్న గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న దొంగచాటుగా వెళ్లి వాళ్ళు సిద్ధం చేసిన ఎక్స్ప్లోసివ్స్ ఇంకా మిషన్ వైర్లని కట్ చేసిస్తాడు. జీడాంగ్ వాళ్ళకి రియాక్ట్ అయ్యే అవకాశం ఇవ్వకుండా హీరో, ప్రొఫెసర్ ఇంకా మిగతా వాళ్ళు ఆ కేవ్ లోపలికి దూరి ప్రొఫెసర్ కనిపెట్టిన ట్రాకర్ తో అది చూపించే డైరెక్షన్ ని ఫాలో అవుతూ వెళ్లి దాన్ని కనిపెట్టేస్తారు. అక్కడ ఆ మాన్స్టర్ ఇంకా అన్కాన్షియస్ గా ఉన్న శామ్ ని